హిందూపురం పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్న నంబూరి మంజునాథ్ జ్యువెలరీ షాప్ వద్ద సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీకంఠపురం ఎస్సీ కాలనీకి చెందిన హనుమంతప్ప 5 గ్రాముల బంగారం కుదవబెట్టగా వడ్డీతో సహా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ బంగారం ఇవ్వకుండా షాప్ యాజమాన్యం ఆలస్యం చేయడంతో సిపిఐ నాయకులు జోక్యం చేసుకున్నారు. సిపిఐ పోరాటం ఫలితంగా బాధితుడి నుంచి అసలు వడ్డీ మొత్తంగా 11,500 రూపాయలు తీసుకుని 5 గ్రాముల బంగారం తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని బంగారు దుకాణాల్లో 90% వరకు జీఎస్టీ బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు. వెంటనే జీఎస్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు డి బాబు, సిద్ధగిరి సురేష్, ముత్యాలప్ప, ఈరప్ప, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తప్పుడోళ్ళని మేము చెప్పలే. బంగారు షాప్లో నమ్మూరి మంజునాథ్ అనేటటువంటి షాప్ దాకా వచ్చినాం. ఈ షాప్ దగ్గర మేము 3 రూపాయలు ఇంట్రెస్ట్తో ఇస్తున్నామని చెప్పి వారు నీకు తెప్పించుకుంటున్నాడు. అమాయకులు అని చెప్పి ఎవరు తెప్పించుకోమంటారు? అడిగే నా కొడుకు లేరని, అడిగే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు లేరని మీ ఇష్టాచారం కొద్ది ఇష్టం వచ్చినట్లు వడ్డీలేస్తారు. ఇష్టం వచ్చినట్లు వడ్డీలేస్తున్నారు. 3,000 రూపాయలకి 7,560 రూపాయలు ఇంట్రెస్ట్ అయింది. అయినా కిట్టకి బాధితుడు సిద్ధంగా ఉంటే 50,000 కట్టమంటున్నారు. 6.5 గ్రాముల బంగారకి కుదువు పెట్టిండేది 3,000కి. 3,000కి కుదువు పెట్టింటే 7,560 రూపాయలు ఇంట్రెస్ట్ అయింది. అయితే ఈ రోజు ఏం చెప్తున్నారు? 50,000 కట్టండి అని చెప్పి నంబూరి మంజునాథ్ అనే బంగారు వ్యాపారికి వచ్చి చెప్తాన్నాడు. 3 గంటల సేపు అయింది బాధితులు ఇక్కడ వచ్చి. 3 గంటల సేపు వచ్చింది ఇక్కడ బాధితులు. ఇక్కడ హనుమంతప్ప శ్రీకంఠపురము హనుమంతప్ప బాధితుడు 3 గంటల సేపు నుంచి ఇదే షాప్ మీదే ఉన్నారు. ఇక్కడే ఉన్నాడు. 3 గంటల నుంచి మాట్లాడుతా అంటే సమాధానం లేదు. ఎవరినొప్ప గంట అడుగుతున్నారు. ఇప్పుడు ఈ బాధితుడు బంగారు కుదబెట్టినారు. బంగారు కుదబెట్టింటే దానికి ఇంట్రెస్ట్ తో పాటు బంగారు కట్టేదానికి డబ్బులు వచ్చింటే వారం నుంచి తిప్పుకుంటున్నాడు. ఆయన బంగారు ఆయనకి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎవరితో బంగారు కావాలని కోరలేదు. ఇక్కడ జిఎస్టీ బిల్లులు ఇలేదు. జిఎస్టీ బిల్లులు ఇలేదు. అదే పేపర్ ఇది పేపర్ ఇది. ఆ చిన్న పేపర్తో చిన్న పేపర్లో రాసిస్తున్నారు. చిన్న పేపర్లో రాసిస్తున్నారు. అంటే సామాన్యులు అమ్మేటప్పుడు తక్కువ రేటుకి వేసుకుంటున్నారు. సామాన్యులు ఏదైతే బంగారు కొనేటప్పుడు అధిక రేట్లకి అమ్ముతున్నారు. ఇది అన్యాయము. దీన్ని ఖండిస్తున్నాము. ఇలాంటి షాపుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇలాంటి ఎవరైతే సామాన్యులు హనుమంతప్ప చదువు లేనటువంటి ఏ మాత్రం తెలియనటువంటి ఈ అమాయకునికి అన్యాయం చేస్తున్నారు. ఇలాంటి అమాయకులు చాలా మంది ఉన్నారు. అలాంటి బాధితులతో కలిసి ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం. సామాన్యుల పక్షాన పేదల పక్షాన ఎవరు మాట్లాడలే అనుకుంటున్నారేమో. మేము మాట్లాడడానికి మేమున్నాం. ఈరోజు ఇలాంటి అమాయకులతో నెలల చుట్టూ షాప్ చుట్టూ తిప్పుకుంటున్నాడు. మేము 3 గంటలైంది ఇక్కడ వచ్చి. 3 గంటలైంది ఇక్కడ వచ్చి బాధితుడు సమాధానం చెప్పడం లేదు. ఎందుకు ఈ సమస్యను పట్టించుకోరు? ఇప్పుడు బంగారు షాప్ వ్యాపారస్తులంతా ఇక్కడ వచ్చినారు. మేము బాధితునికి న్యాయం చేయమని చెప్తున్నాం. 3,000కి కుదువు పెట్టింటే 50,000 కట్టండి అని చెప్పి ఇతనితో చెప్తున్నాం. ఏమిది సమస్య? ఏది ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఎవరు మాట్లాడేవాళ్ళు లేరనా? ఈ చీటీ ఇక్కడ ఉంది. 3,000కి కుదువు పెట్టిండేది 2018 సంవత్సరంలో. 3,000 రూపాయలకి 7,500 7,560 రూపాయలు. అందరూ 2 రూపాయలతోన 1.5 రూపాయకి కుదువు పెట్టుకుంటా అంటే ఈయన 3 రూపాయలు చెప్పినాడు. 3 రూపాయలు కూడా బాధితుడు కట్టేకి సిద్ధంగా ఉన్నాడు. డబ్బులు కడతాము అని చెప్పి వారం ఇంకా తిరుగుతా అంటే ఈయన ఏం చెప్తున్నాడు? 50,000 కట్టాలా, 40,000 కట్టాలా, బంగారం రేటు పెరిగింది అని చెప్తున్నాడు. మేము ఈడ బంగారు అమ్మలేదు, బంగారు కుదువు మాత్రమే పెట్టినాము. కుదువు పెట్టినప్పుడు బాధితులు ఎప్పుడైతే డబ్బులు కడతారో
అది వడ్డీతో సహా కడతారో అప్పుడు బాధితులకి బంగారు ఇవ్వాల. ఈకుండా మంజునాథ్ ఏం చెప్తున్నాడు? నమ్మూరి మంజునాథ్ బ్యాంకులో పెట్టినామంటున్నాడు. మీరు చాలా రోజులైంది మాతో లేదు, కరిగిచ్చిన్నాము అని చెప్పినాడు. ఈ బాధితులతో నువ్వు బంగారు ఎట్లా కరిగిస్తావు? బాధితుడు కుదువు పెట్టినాడు, కుదువు పెట్టాలా? నువ్వు కరిగించమని చెప్పినావా? ఇప్పుడు